సో నా ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ అటు బయట కానీ సాయిబాబా గురించి చాలా కాంట్రవర్సీ అయింది. అవును. సో చాలా క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా వస్తున్నాయి. సో ఈ మధ్య న్యూస్ ఛానల్లో చదివానన్న ఆ షిరిడి సంస్థానం గుడి దగ్గర నుంచి హజ్ యాత్రకి సంథింగ్ 35 crores సంథింగ్ డొనేషన్ వెళ్ళింది అంటారు. దీంట్లో ఎంతవరకు నిజం? యాక్చువల్లీ కాంట్రవర్సీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అయోధ్య రామ మందిర్కి డబ్బులు లేదు కానీ హజ్కి డబ్బులు ఇచ్చారన్నట్టు స్టార్ట్ చేశారన్నట్టు. అఫీషియల్ అకౌంట్ కాదు, ఏది కాదంటే టిక్ మార్క్ లేని ఒక అకౌంట్లో నుంచి పెట్టిన ట్వీట్ అది. సో దాన్ని హైలైట్ చేసేసారు అన్నట్టు. జనాలు ఇప్పుడు ఎట్లున్నారంటే వాళ్ళకి ఏది నచ్చితే అది చెప్పేసినామంటే అది యాక్సెప్ట్ చేస్తారు, ఇక నిజమైన అబద్ధమైనా సరే. హజ్కి డబ్బులు ఏమైనా అంటున్నారు కదా. షిరిడి సంస్థాన్ హైకోర్టు అండర్లో ఉంది 2013 నుంచి. 2004 నుంచి అనుకుంటా మహారాష్ట్ర గవర్నమెంట్ అండర్లోనే ఉంది. సో షిరిడి సంస్థానికి ఒక ఉన్న రిస్ట్రిక్షన్ ఏంటి అని అంటే, లిమిటేషన్ ఏంటి అంటే 50 lakhs కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి అని అంటే బాంబే హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి, అపీల్ పెట్టాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి. 50 lakhs కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలంటేనే పర్మిషన్ తెచ్చుకోవాల్సింది బాంబే హైకోర్టు నుంచి. అట్లాంటిది 35 కోట్లు బాంబే హైకోర్టుకి తెలియకుండా, మహారాష్ట్ర గవర్నమెంట్కి తెలియకుండా హజ్కి డొనేట్ చేసే ఛాన్స్ ఉందా? స్కోప్ ఉందా ఎక్కడైనా?